అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్నట్లుంది రాష్ట్రంలో బియ్యం ధరల పరిస్థితి. ఓవైపు ఆరుగాలం శ్రమించి ధాన్యం పండిస్తున్న రైతుకు కిలో ₹25 కూడా గిట్టడం లేదు. అదే సమయంలో బహిరంగ మార్కెట్లో 55 నుంచి ₹60 పలుకుతోంది. మధ్యదళారులు వ్యాపారులు మార్కెట్ను తమ చెప్పు చేతుల్లో నడిపిస్తున్నారు. ఈ దందాను కట్టడి చేయాల్సిన పౌర సరఫరాల శాఖ చోద్యం చూస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్నపూర్ణగా పేరుంది. దేశంలోనే ఎక్కువగా వరి పండించే రాష్ట్రాల్లో ఒకటిగా ప్రత్యేకత ఉంది. మన రాష్ట్రంలో పండించే వరి ద్వారా ఏటా 78.75 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతోంది. రాష్ట్ర అవసరాలకు 64 లక్షల మెట్రిక్ టన్నులు పోయినా మరో 15 లక్షల టన్నులు మిగులుతాయి. ఇంత ఉత్పత్తి ఉన్నా రాష్ట్రంలో బియ్యం ధరలు కొండెక్కి కూర్చున్నాయి. మొదటి రకం బియ్యం కొనాలంటే కిలోకు 55 నుంచి ₹60 వెచ్చించాల్సి వస్తోంది. ఈ విషయంలో మిల్లర్లు, వ్యాపారుల మాయాజాలం కనిపిస్తోంది. ఇంతలా బియ్యం ధరలు పెరిగినా రైతు ఏమైనా బాగుపడుతున్నాడా అంటే అదీ లేదు. అన్నదాతకు మొదటి రకం ధాన్యానికి కిలోకి గరిష్టంగా ₹23 మాత్రమే లభిస్తోంది. మర ఆడించి మార్కెట్లోకి వచ్చేసరికి వాటి ధర అమాంతంగా ₹60కు చేరుకుంటోంది. బహిరంగ మార్కెట్లో నిత్యావసర సరుకులపై పౌర సరఫరాల శాఖకు నియంత్రణ లేకుండా పోయింది. సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల మార్కెట్ను వ్యాపారులే శాసిస్తున్నారు. 2014 నుంచి ధాన్యం ధర కిలోకు ₹2.30 పెరిగితే బియ్యం ధర మాత్రం ₹14 దాటింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం మార్కెట్లో మొదటి రకం బియ్యం ధర ₹46 ఎక్కడా ఆ ధరకు లభించడం లేదు. పౌర సరఫరాల శాఖ ద్వారా ధాన్యాన్ని కొంటున్నట్లు చెబుతున్నా వాస్తవం వేరే జరుగుతోంది. మిల్లర్లే స్వయంగా రైతుల వద్దకు వెళ్లి ధాన్యం తక్కువ ధరకు కొంటున్నారు. తేమ శాతం ఎక్కువ ఉందని, నాణ్యత సరిగ్గా లేదన్న సాకుతో వారికి నామమాత్రపు ధర చెల్లిస్తున్నారు. అదే ధాన్యానికి మద్దతు ధర ప్రకారమే డబ్బు చెల్లిస్తున్నట్లు రికార్డులో చూపుతున్నారు. మిల్లర్లకు వివిధ రకాల ఖర్చులు కలిపినా క్వింటాలకు ₹3,000 వరకు అవుతోంది. కానీ వీరు వ్యాపారులకు చేరవేసే సమయానికి ధర కిలోకు ₹43 అవుతోంది. అదే రిటైల్ వ్యాపారికి చేరేసరికి ₹50 అవుతోంది. చివరకు వినియోగదారునికి 55 నుంచి ₹60కు విక్రయిస్తున్నారు. అంటే రైతు నుంచి వినియోగదారునికి చేరేసరికి ధరలో 200% పెరుగుదల ఉంటోంది. రైతుకు నష్టం, వినియోగదారునికి కష్టం అన్న మాటలు రుజువు చేసేందుకు ఈ గణాంకాలే నిదర్శనం.